అధిక దిగుబడులు పసుపులో రావాలి అంటే తప్పకుండా మంచి నాణ్యమైనటువంటి పసుపును విత్తనాన్ని ఎన్నుకోవాలి. స్టార్టింగ్లో నాణ్యమైనటువంటి విత్తనాలు ఎన్నుకోవడం, తర్వాత సమగ్ర సస్యరక్షణ, తర్వాత సమగ్ర బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ అవి వేసుకోవడం, తర్వాత ల్యాండ్ని కూడా మంచిగా దున్నుకోవడం. ఎండాకాలం సమ్మర్ ఫ్లోయింగ్స్ అంటారు, వాటిని మంచిగా పర్ఫెక్ట్గా దున్నుకొని కరెక్ట్ బెడ్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని డ్రిప్ అరేంజ్మెంట్ చేసుకొని సీడ్ను కూడా కరెక్ట్ క్వాంటిటీని మంచి హెల్దీ సీడ్ని తీసుకొని హెల్దీ సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని ఒకవేళ వేసుకుంటే అది మంచి మొలక ఎంత బాగా వస్తే పంట కూడా అంత బాగా వస్తుంది. అయితే దీనిలో మేజర్గా ఏంటంటే నీటి యొక్క ఎద్దడి ఉండకూడదు, నీటి యొక్క అధిక అది కూడా ఉండకూడదు. అంటే ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ ఉన్నా లాస్ అవుతుంది, ఒకవేళ నీటి ఎద్దడి ఉన్నా కానీ అనుకున్నంత దిగుబడి రాదు.